గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. లాస్ట్ క్లాస్లో ఎక్కడ వరకు నేర్చుకున్నాం? బాలకాండంలో సెకండ్ పార్ట్. బ్రహ్మదేవుడు వాల్మీకి పవర్ ఇచ్చిండు. పవర్ ఇచ్చిన తర్వాత ఆయన మొత్తం రామాయణం మొత్తం రాసేసిండు. రాసిన తర్వాత ఆయన అనుకున్నాడు ఎవరికి చెప్పాలి, ఇప్పుడు నేను అంతా రాసేసిన కదా, అయిపోయింది, ఇప్పుడు స్టోరీ ఎవరికి చెప్పాలని చెప్పి అనుకుంటే ఆయనకు అప్పుడే లవకుశులు కనిపించారు. లవకుశులు అని చెప్పిండు అనమాట. సో నెక్స్ట్ దాని కంటిన్యూషన్ నేర్చుకుందాం, సరేనా? సరైన నది తీరంలో ఒక కోసల రాజ్యం అనేది ఉండేదన్నమాట. ఈ కోసల రాజ్యంలోనే ఈ అయోధ్య అనేది ఒక మెయిన్ నగరం. దీన్ని వైవాష్టమను అనే మహారాజు ఆయన అభిష్టానం ప్రకారం ఇది నిర్మించబడింది. ఈ అయోధ్య నగరం ఎంత పొడవు ఉంది అంటే, ఎంత లెంత్ అండ్ ఎంత పొడవు ఉందంటే అది 90 మైల్స్ లెంత్లో ఉంది. 1 మైల్ ఈజ్ ఈక్వల్ టు 1.6 కిలోమీటర్స్ అనమాట. ఇప్పుడు ఈ లెంత్ అయోధ్య నగరం ఒక లెంత్ ఎంత ఉందంటే, ఎంత పొడవు ఉందంటే 90 మైల్స్ పొడవు ఉంది. విడుతులో 24 మైల్స్ ఉంది. ఓకేనా? అంటే 90 మైల్స్ ఆల్మోస్ట్ 145 కిలోమీటర్స్ అంత పొడవు ఉంది. అయోధ్యలో రోడ్స్ అన్నీ నీట్గా, బిల్డింగ్స్ అన్నీ నీట్గా కట్టబడ్డాయి ప్రణాళికబద్ధంగా. అంటే అప్పుడు ఇంజనీర్స్ లేకున్నా కూడా ప్రణాళిక అంటే దానికి ప్లాన్ చేసి కట్టడం. ప్లాన్ చేసి అప్పట్లోనే కట్టిండంట. పెద్ద పెద్ద వీధులు 2 మొత్తం 7 అంతస్తుల బిల్డింగ్స్, రోడ్స్లో స్ట్రీట్స్ మధ్యలో నడవడానికి అండ్ ఆ గుర్రాల రథాలు, రాజులు కుమారులు అందరు తిరుగుతూనే ఉంటారు కదా, వాళ్ళకి వెళ్ళడానికి స్పేస్, మంచి స్పేస్తోనే ప్లాన్తోని కట్టించిండు అనమాట. అప్పుడే దేవతలు కూడా దివ్య విమానంలో వచ్చి అక్కడ పుష్పవర్షం చల్లి వెళ్ళేవారంట. అంటే అంత స్పష్టమైనది, అంత బాగుండేది అయోధ్య నగరం. దేవుళ్ళతో నిండిపోయేది. అయోధ్య మొత్తం పురద్వారాలన్నీ చెల్వరాతితో కట్టబడినాయి. అంటే ఒక బ్యూటిఫుల్ స్టోన్తోని కట్టబడినాయి అని అర్థం దానికి. డోర్లు అండ్ బంగారం అండ్ బ్రాస్ మిక్స్ చేసి బంగారం గోల్డ్ మెరిచేలాగా డోర్లన్నీ అట్లా కట్టిరు. మీద రత్నాలు పేర్చిరు అనమాట. దానిపైన రత్నాలతోని అందంగా మెరుస్తాయి కదా, రత్నాలతోని మెరిచేలాగా అందంగా కట్టిరంట వాళ్ళు. కోట గోడలన్నీ ఈ రాజ్యంలో చుట్టూ గోడలు ఉంటాయి కదా. ఇప్పుడు ఏ రాజ్యం అయినా సరే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి, యుద్ధాలు వచ్చినప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవడానికి వీళ్ళు పెద్ద పెద్ద గోడలు కట్టుకుంటారు కదా. ఇప్పుడు మీరు సినిమాల్లో చూస్తుంటారు. సినిమాల్లో ఇప్పుడు మీరు బాహుబలి మూవీలో కానీ వాళ్ళు కానీ పెద్ద పెద్ద గోడలు ఉంటాయి చుట్టూ. అయితే అవి అట్లా పెద్ద పెద్ద గోడలు కట్టి ఉన్నాయి అన్నట్టు. కోట గోడలన్నీ రాళ్ళు విరజిమ్మే మిషన్లు అండ్ ఫిరంగులు మిషన్లు ఉంటాయి కదా. ఏవైతే బాణాలు ఇచ్చేస్తారు చూడు. ఇప్పుడు మీరు బాహుబలి మూవీలో చూస్తుంటారు, ఒక వేల బాణాలు వస్తాయి ఒకసారి మిషన్తో కొట్టగానే. అవి అట్లా అప్పట్లోనే ఆ మిషన్లతోనే ఉన్నాయంట అప్పటి నుంచే. సిటీ మొత్తం సంగీత వాయిద్యాలతోని ప్రతిధ్వనిస్తుంది. ఎందుకంటే ప్రతి దగ్గర కొంతమంది నృత్యాలు చేసేవాళ్ళు, అంటే డ్యాన్సులు చేసేవాళ్ళు డ్యాన్సులు, నాటకం చేసేవాళ్ళు నాటకాలు, అలాగే వేద గీతాలు నేర్చుకుంటారు కదా. వేద గీతాలు నేర్చుకునే వాళ్ళు వేదాలు చదువుకుంటా ఉన్నారనమాట. మొత్తం పాజిటివ్ వైబ్తోని మొత్తం డివోషనల్గా ఉంది. అయోధ్యలో రమణీయమైన ఉద్యానవనాలు ఉన్నాయంట. దాంట్లో అయోధ్యలో అనేక రకాల పుష్పాలు, చాలా రకాల కలర్ఫుల్ చెట్లు, వృక్షాలు కూడా ఉన్నాయి. అయోధ్య మొత్తాన్ని శాస్త్రం ప్రకారం, ప్లాన్ ప్రకారం, వాస్తు ప్రకారం అందంగా కట్టిరంట. అది మొత్తం వైకుంఠం లాగా చాలా అందంగా ఉందంట. అయోధ్యను రక్షించడానికి వారియర్స్ ఎప్పుడు రెడీగా ఉండేవాళ్ళు అంట, 1000 మంది. అంటే అప్పట్లో ఎవరు యుద్ధంకి వచ్చేవాళ్ళో తెలియదు. ఎప్పుడు పడితే అప్పుడు యుద్ధాలు చేసేవాళ్ళు, ప్రకటించుకొని పెద్ద పెద్ద యుద్ధాలు చేసేవాళ్ళు. రాజ్యాలు ఓ రాజు దగ్గర నుంచి ఆ రాజుని చంపేసి వీళ్ళు రాజ్యాలు సొంతం చేసుకునేవాళ్ళు. అయోధ్యకి ప్రతిరోజు టూరిస్టులు చాలా మంది వచ్చేవాళ్ళు. టూరిస్టులతో నిండిపోయేది. చాలా మంది రాజకుమారులు, రాజులు వచ్చి వెళ్ళేవారు అన్నమాట. అప్పుడు దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు కదా. దశరథ మహారాజుకి చాలా మంది కలిసి వెళ్ళేవాళ్ళు, వాళ్ళకి కానుకలు ఇచ్చేవాళ్ళు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, బిజినెస్ మ్యాన్స్ అంతా. అంటే ఇప్పుడు సంత అంటాం కదా, మార్కెట్, అట్లా సంతలాగా వచ్చి అప్పుడు బిజినెస్ చేసుకునే వాళ్ళు. వాళ్ళకి అడవిలో ఏమేమి దొరుకుతున్నాయో, ఏమేమి దొరికాయో అవి అమ్ముకునేవాళ్ళు. అవి అమ్ముకొని బిజినెస్ చేసుకునేవాళ్ళు. బ్రాహ్మణులు ఏమో యజ్ఞాలు, వేద పాఠాలు, మంత్రాలు అన్నీ వాళ్ళకి నేర్పిస్తూ, వాళ్ళ శిష్యులకి నేర్పిస్తూ మొత్తం ఫుల్ పాజిటివ్ వైబ్తోని ఉండేది. ఇవన్నీ అవుతున్నా కూడా దశరథ మహారాజు చక్రవర్తి ఆయన ఎన్నో యుద్ధాలు గెలిచిండు. ధర్మ సత్యశీలుడు, అన్నీ చాలా పాటిస్తాడు. కానీ
ఆయనకి దశరథ మహారాజుకి ఎప్పుడు ఒక చిన్న సాడ్ ఉండేది. ఆయన కొంచెం ఎప్పుడు బాధపడుతూ ఉండేవాడు. ఎందుకంటే తన వంశానికి ఆయనకి పుత్రులు లేరు, తర్వాత ఆయన రాజ్యాన్ని ఎవరు చూసుకుంటారు, రాజ్యాన్ని పరిపాలిస్తారు అని ఆయనకి ఎప్పుడు కొంచెం సాడ్ ఉండేది లోపల. ఆయన చాలా ప్రయత్నం చేసింది కానీ పుత్రయోగం కలగలేదన్నమాట ఎవరికి, దశరథ మహారాజుకి. అప్పుడు చివరికి ఆయన అనుకున్నాడు ఏమని, నాకు పుత్ర సంతానం లేదు కదా, నేను అశ్వమేధ యాగం చేస్తాను అని అనుకున్నాడు ఆయన. అది ఆయన అనుకున్నట్టే వశిష్ఠుడికి వామదేవుడు మరి ఎంతో మంది పండితులు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పిన అనమాట, నేను ఇట్లా అశ్వమేధ యాగం చేయాలనుకుంటున్నాను, నాకు పుత్ర సంతానం కావాలి అని చెప్పి వాళ్ళందరికీ చెప్పిండు. అప్పుడు బ్రాహ్మణులు అందరు అంటారు అప్పుడు, మహారాజా ఇది చాలా మంచి నిర్ణయం, అశ్వమేధ యాగం చేయాలనుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తారు. దశరథ మహారాజు ఏం చేస్తాడు, ఇంకా వెంటనే వాళ్ళు చెప్పిన మాటిని అరేంజ్మెంట్ చేసుకుందామని రెడీ అవుతారు. ఇంకా నెక్స్ట్ కంటిన్యూషన్ మళ్ళీ రేపు తెలుసుకుందాం, సరేనా? జై శ్రీరామ్. ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకు ఒక క్వశ్చన్, దశరథ మహారాజు ఎందుకు సాడ్ ఉన్నారో మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.